ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలైతే హీట్ ఎక్కుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఈ రాష్ట్రంలో ఎన్నికల హడావిడైతే కొనసాగుతూ ఉంది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు అధికారులు. దీంతో ఏపీలో 2 ఎన్నికల హడావిడి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటర్గా ఏపీ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా భీమవరం, గాజువాక నియోజకవర్గాలను వదిలేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గంలో మనకి దాదాపుగా 90,000 వరకు కాపు ఓట్లు అయితే ఉన్నాయి. కాపు ఓట్లు అన్ని జనసేనకు పడతాయనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్నట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు వైసీపీ పార్టీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడించేందుకు కాపు నేత అయిన వంగా గీతకు టికెట్ ఇచ్చారు. అలాగే పిఠాపురం ఎన్నికల బాధ్యతలను కాపు ఉద్యమ నేత ముద్రగడకు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో ఏపీ రాజకీయాలన్నీ పిఠాపురం కేంద్రంగా నడుస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతుందని సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అటు గెలిచేందుకు పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారట. ఈ లెక్కన ఒక్కో ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయట. ఆ లెక్కన 5 ఓట్లు ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 వరకు వస్తాయి. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఏ పార్టీ ఎన్ని డబ్బులు పంచుతో మనం వేచి చూడాలి. ఈ విధంగా మనకి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. అయితే ఏ అప్డేట్స్ వచ్చినా మనకి రాజకీయాల సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ ద్వారా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.